గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇవాళ వీడియో అతను నార్మల్ డెలివరీ చాలా ప్యాకెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు, సిజేరియన్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఫస్ట్ ప్రెగ్నెన్సీనే. ఇక్కడ ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ ఉన్నారు. అని ఇద్దరికి సిజేరియన్ అయింది. ఎందుకు ఫ్యాక్టర్ చెప్తున్నానంటే మా అమ్మాయి నార్మల్ డెలివరీ అవ్వలేదు, మేడం మాకు నార్మల్ డెలివరీ చేయలేదు, నువ్వు ముందు ఫుడ్ సరిగ్గా తినలేదు కాబట్టి అవ్వలేదు, ముందు నువ్వు వాకింగ్ చేయకుండా 9 months పడుకునే ఉన్నావు దాని వల్ల అవ్వలేదు. అవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి, కానీ ఒక 20-30% కంట్రిబ్యూట్ చేస్తాయి. మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మదర్ బేబీ రావడానికి మదర్ పెల్విస్ అంటే ద్వారం, బేబీ వచ్చే ద్వారం. ఎందుకు అవన్నీ చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ పేషెంట్ సురేఖ ఉంది. తన బేబీ 3.7 kg ఫస్ట్ ప్రెగ్నెన్సీని. తనకి వీళ్ళందరికీ సేమ్ మెథడ్ పెయిన్స్ రావడానికి పెట్టాం. ఇంకొక పాయింట్, వీళ్ళెవరికి పెయిన్స్ లేవు. పెయిన్స్ పెరగడానికి మనం 2 days చేసాం. సురేఖ బేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3.7 kg, సౌభాగ్య బేబీ 3.5 kg ఫస్ట్ ప్రెగ్నెన్సీనే. నేను మేఘనా బేబీ 3.2 ఆల్మోస్ట్. ఇంకొకటి గాయత్రి బేబీ చిన్న ఉంది 2.5, తను కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు ఇంకా గంగాసుధ అనే పేషెంట్, తన బేబీ కూడా 2.5, కానీ తనకి ఆల్మోస్ట్ 1.5 day ట్రై చేసినా నార్మల్ అవ్వలేదు. సో మదర్ బేబీ వచ్చే ద్వారం బాగా కోఆపరేట్ చేస్తే బేబీ వెయిట్ కూడా మనకి పెద్ద డిఫరెన్స్ రాదు. ఇప్పుడు మనము పెయిన్స్ అందరికి ఈక్వల్ గానే తెప్పించాం. మరి గంగాసుధ బేబీ ఎందుకు ఈజీగా రాలేదు ద్వారం నుండి? సో ఒక్కొక్క మదర్ కి ఆ బేబీకి సరిపో ద్వారం ఎందా లేదా అన్న దాన్ని బట్టి బేబీ కిందకు వస్తుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయాలి, అన్ని చేయాలి, డాక్టర్స్ కూడా అంతా ట్రై చేస్తారు. బేబీ మదర్ ప్యాసేజ్ అంతా బాగుంటేనే ఆల్మోస్ట్ మనకి బేబీ మదర్ ప్యాసేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది నార్మల్ డెలివరీలో. అండ్ పెయిన్స్ కూడా మదర్ టాలరేట్ చేయాలి, కోఆపరేటివ్ గా పాజిటివ్ గా ఉండాలి, నేను నార్మల్ చేయించుకోవాలి అని. వీళ్ళందరూ ఇంత బిగ్ బేబీస్ ఉన్నా కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు, నార్మల్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సో అందరూ అయ్యారు. బేబీ మెడ చుట్టూ పేగుందో అంటే అది స్కాన్ లో తెలుస్తుందండి. బట్ మనకు అది మరీ మనకి ఇంపార్టెంట్ గా ఇబ్బంది అనిపించినప్పుడు మేము దాని గురించి మెన్షన్ చేస్తాము. సో నార్మల్ ట్రై చేయకూడదు అలా ఏం ఉండదు. కొంచెం ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు బేబీ టాలరేట్ చేయలేదు అంటే ఎమర్జెన్సీ సిజేరియన్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. సో పేగులు ఉన్నాయని నార్మల్ ట్రై చేయకూడదు, అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన 2 states లో, ఆంధ్రాలో తెలంగాణలో అయినా ఫస్ట్లీ పీపుల్ ఏంటంటే డాక్టర్ ని చాలా తప్పు పడతారు. అది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి 9th month నుంచి బేబీ ఎట్లుంది లోపల అండ్ మదర్ ఎట్లుంది అని. బయట జనాల కంటే ఫస్ట్ డాక్టర్ కి తెలుసు. సో నార్మల్ అవుతుందా, C-section అవుతుందా, డబ్బులు లాగడానికే C-section చేస్తారు అని చెప్పేసి చాలా తప్పు అనుకుంటారు. బట్ బేబీ కండిషన్, మదర్ కండిషన్ చూసి చేస్తారు, నార్మల్ అయినా C-section అయినా. ఇదో నేను చెప్పాలనుకో. మేడం అయితే చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ ఉమెన్ కూడా చాలా సపోర్ట్ చేయాలి. మేడం చాలా ప్రయత్నం చేశారు ఈ డెలివరీకి. మేము సిజరీనే పడుతుందేమో లాస్ట్ టైంలో ఈవినింగ్ 5 మాకే నమ్మకం లేదనమాట మామూలుగా అవుతుందని. బేబీ చాలా పైననే, కిందికి జారకుండా పైననే ఉండింది. కానీ మేడం పైపు చూసిన తర్వాత వెంటనే లేదు ఇంకా ఒక 1 hour వెయిట్ చేద్దాము అని అనింది. అప్పుడు మాకు కూడా వెయిట్ చేద్దామనే నమ్మకం వచ్చింది. కానీ మేడం చాలా ప్రయత్నం చేసి మామూలు డెలివరీకే చేసింది. మేమైతే సిజరీన్ ఇంకా చేయండి మేడం చూడలేమో అని అన్నాము, కానీ మేడమే ఓపిక బట్టి మామూలు డెలివరీకే ట్రై చేశారు. ఓకే అయింది అండి. చాలా థ్యాంక్స్.